నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. MJ4 కెనాల్ కోసం కలెక్టరేట్ ముట్టడిస్తా, హరిజనవాడ మీదుగా జమ్ముల తాండా రోడ్డు పూర్తి చేస్తా, నియంత్రణ పాలనకు ముగింపు పలకండి, సవాయిగూడెం సర్పంచ్ అభ్యర్థి శ్రీలతను గెలిపించండి అంటున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సవాయిగూడెం, పెద్దగూడెం తాండా, కడుకుంట్ల గ్రామాలలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సవాయిగూడెం గ్రామంలో నియంత పాలనకు చర్మగీతం పాడాలని, రామాలయ నిర్మాణం జరగాలని అన్నారు. 2 ఏళ్లుగా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, నాయకుల పెత్తనం కోసం గ్రామంలో కలహాలు సృష్టించి పాపం గడుపుతున్నారని విమర్శించారు. శ్రీలతను గెలిపిస్తే గ్రామ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, కె మాణిక్యం, వేణురెడ్డి, విజయ్ కుమార్, ధర్మానాయక్, గంధం పరంజ్యోతి, శివన్న, చిట్యాల రాము, మాజీ కౌన్సిలర్స్ బండారు కృష్ణ, ఉంగ్లం తిరుమల్, ప్రేమ్నాథ్ రెడ్డి, స్టార్ రహీం, డాక్టర్ డానియల్, జోహెబ్ హుస్సేన్, మంద రాము తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా. పరీక్షలు చేయించి డెలివరీ ఫలానా రోజు ఉందంటే అంతకంటే ముందే వరకు పోయి దవాఖానలో సరి చేసి డెలివరీ చేయించి వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండా మామూలు డెలివరీ అయ్యేటట్లు, తప్పని పరిస్థితి అయితేనే ఆపరేషన్ చేసేటట్లు చేసి మగపిల్లలు పుడితే 12,000, ఆడపిల్లలు పుడితే 13,000 వాళ్ళ ఖాతాలో వేయించిన తర్వాత ఇప్పుడు వస్తలేవు. మనం ఇచ్చింది చెప్తున్నా, ఇప్పుడు చేస్తలేవు. అదే సంగతి చెప్తున్నా. 16 రకాల వస్తువులు మనం మర్చిపోయినాం. మా చిన్నతనంలో మా అక్కలకు పిల్లలు పుడితే అప్పుడు చూస్తుంటే నేను పిల్ల కడుపులో ఉండగానే మా అమ్మ కుల్ల కొడుతుండే. ఏంటి అంటే పిల్ల పుడతారు, పిల్లలు పుడతారు, చలికి నెత్తి కుళ్ళకు పెట్టాలి. కొబ్బరిలోనే దుబ్బైన పౌడరు, కుళ్ళ, అడుగుకు పరుపు, కప్పనికి దుప్పటి, ఇట్లా నూనె మలపట్టుకురానికి 16 రకాల వస్తువులను సూట్ కేసులో పెట్టి తల్లిని పిల్లను ఇంటికి పంపించి నానమావలుగా అంత ప్రేమగా చూసినటువంటి కేసీఆర్ కిట్టను ఈ సన్నాసనాల్లో కిట్టిస్తారు. ఇవాళ సర్కారు దవాఖానాలలో డెలివరీలు తగ్గిపోయినాయి. విధిలేని పరిస్థితులలో ఏముంటది? అప్పుడు ప్రాణగండమే కదా, ప్రసవం అంటే ప్రాణగండమే. మళ్ళా మహిళ నచ్చి బతికినంత లెక్క అది ఆరోగ్యంగా ఇస్తుంది. వేరే వాళ్ళకి అర్థం కూడా కాదు ప్రసవం ఎటువంటిదో. దవాఖానలకు పోవాలంటే ఇవాళ సర్కారు దవాఖాన ఎట్లుందని చెప్పి భయపడి ప్రైవేట్ దవాఖానలకు పోతే ఈ ప్రైవేట్ దవాఖాన సంగతి మీకు మళ్ళీ తెలుసు. మామూలు డెలివరీ ఉన్నా ముందే బెదిరిస్తారు. లోపల పిల్ల కాలు అడ్డం పడ్డట్లుంది అని చెప్పి ఎండోస్కోప్ ఇక్కడ ఇంకోటో స్కానో ఏదో ఒకటి చెప్తారు. తిప్పించి రిపోర్ట్ చూసినప్పుడు అడ్డం పడేటట్లుంది, మన ఎన్నోసార్లు త్వరలో పోయాలి, పిల్లలు తీయాలి, కేము అని కేక పెట్టాలి, ₹1,00,000 పిల్లలు మీ చేతులు పెట్టాలి. ఇది అలా కాంగ్రెస్ సర్కారు ప్రధానం. అవునా కాదని చెప్పేది నిజమా కాదా? ఇక ఇన్ని రకాల అనంతాలు మీరు ఏది తీసుకున్నా అనంతమే. పంటకు రైతు బంధు ఇచ్చినాం, పండిన పంటను కొన్నాం, రైతులకు బీమా ఇచ్చినాం, చనిపోతే మహిళలకు, మిగతా పెద్ద వృద్ధులకు, వితంతువులకు అందరికీ పెన్షన్లు ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, గ్రామాన సిసి రోడ్లు ఇచ్చినాం, గ్రామానికి మంచినీళ్లు దాపినాం. మనం చేయని పనులు లేవు. గేర్లా గతంలో ఎలా చూస్తున్నారు, వచ్చి ఉండేది అలా కాలు కింద పెడతానంటే ఇంత మట్టి అంటకుండా సిసి రోడ్లు తెప్పించాం ఊరికి. వీళ్ళు వచ్చినాక కొత్తగా మేము పని చేసినాం కాబట్టి ఈ పని చాలా గొప్పగా ఉంది కాబట్టి మాకు ఓటు వేయమని వాళ్ళు అడిగితే దానికి ఒక అర్థం పడతాము. అంతేనా? అవునా కదా? కానీ మా ఊరానికి ఇంత పెద్ద కిరీటం పెట్టింది పైన, ఆ కిరీటాన్ని చూసి మీరు మాకు ఓటు ఏంటంటే కోట శ్రీనివాసరావు కోడిని చూసుకుంటా చికెన్ తిన్నట్టు ఉంటుంది ఆ ఊరి పదవి తప్ప దేనికి పనికిరా. ప్రజలే పనికిరావాలి కదా ఏదైనా ఉంటే, అంతే కదా? ప్రజల్ని అడగాలి. మీకు ఉపయోగపడేది, మీ జీవితాల్లో మేలేది, మీరు నిన్నపడ్డ కష్టం కంటే ఇలా మేలు జరిగింది ఏమన్నా ఉంటే ఇక్కడ ఏంటి నిజంగా మీకు మేలైందంటే అవతలకి వేసుకోండి, మాకేం అవ్వలేదు చెప్పాలి. అవునా కదా? సో మిగిలిన టైం మీరు చేయాల్సింది ఇదే, ఈ పనే చేయండి. కొండలను సర్పంచ్గా పెట్టుకొని మనం ఎన్ని పనులు చేయలేము ఊరికి? ఇన్ని అద్భుతమైనటువంటి పనులు చేసినాం, చేయలేదా? మీ కొత్త గ్రామ పంచాయతీ కట్టిస్తుంది, రోడ్లు వేపిస్తుంది. ఇంకా నేను మళ్ళీ చెప్పాలంటే అవే చెప్పాలి, ఎన్ని చెప్తాం. ఇక నీళ్లు మీరు ఏమైనా వేసారు, మా కాంచరం నీళ్ళు ఇస్తే చాలంటేనంటే
కాంచాడుకుంటూ వెళ్ళిపిస్తాయి, పైపు వేస్తే ఇప్పిస్తాయి. దొంగలు మోడల్ లేకపోతే మళ్ళీ మోడల్ కూడా మళ్ళీ తెప్పిస్తుంది దొంగలతోన. వీళ్ళు ఇట్లా జనం బతికేటువంటి పనులు, పేదలు బతికేటువంటి పనులు, రైతులు బతికేటువంటి పనులు ఏమైనా చేసి ఉంటే అది రాజకీయం అంటారు, అది ప్రజల కోసం పనిచేయడం అంటారు. కాబట్టి ఇక్కడ నుంచి మీకు మధ్యలో కృష్ణగిరికి పోయేటువంటి రోడ్డు దామా రోడ్డు చేయించినాం, ఎక్కడికక్కడ సవలత్ ఉండేటువంటి విధంగా చేయించినాం. ఇలా పెద్దగా కాకుండా మనము వెనకటి నుంచి వానకాలం వాన వస్తానంటే బండ్లు బైకులు పోయేది కష్టం, అడిచిపోయేది కష్టం. బ్రిడ్జులు మంజూరు చేయించాను, నేనేం బ్రిడ్జులు మంజూరు చేయించిన. మనం చేయించినటువంటి పనులు, మన కాలంలో అయినటువంటి పనులకు రిబన్లుగా తరిచే పని లేదా సుమాలేసే పని తప్ప వీళ్ళు కొత్తగా చేసేది కానీ చేయగలిగేది కానీ ఏమీ లేదు. ఒకటంటే ఒకటి లేదు. ఇక పైన పొందనాలు చాలా కొడతాడు పైన ఉండేటువంటి ముఖ్యమంత్రి. ఇప్పుడు కాదు అప్పుడు, ఇప్పుడు ఉన్న పట్టణం కాదంటే హైదరాబాద్ కాదంటే ఆయన కొత్త నగరం కడతాడంట తీసుకుపోయి. ఉన్నగాడ దిక్కు లేదు, ఉన్నగాడ దిక్కు లేదు. ఉన్న హైదరాబాద్లో పేదల ఇళ్లను గురించి పడేస్తుండే దిక్కు హైదరాబాద్ పేరు పెట్టి, ఉన్న హైదరాబాద్లో చెత్త ఉడిచేటోళ్ళు లేడు, చెత్త ఎత్తేటోళ్ళు లేడు. కొత్తది మహానగరం కడతా అంటాడు. వీళ్ళు ఎట్లా కడతావా నువ్వు? ₹1 లేదు నాతోనా, కోసకత్తిన్నా నాతోన పైసలు నవదికి మాట్లాడతాడు. ఇంకో దిక్కు 1,40,000 కోట్లు పెట్టి మూసిన సుందరీకరణ చేస్తా అంటాడు. ఒకదాని కూడా పొంతనే ఉండదు. రైతులకు డబ్బులు ఎందుకు లేవంటే అవును నాతో ఏం చేయమంటావు, ఏం చేయమంటావు అంటాడు. ఆయన ఫుట్బాల్ ఆడుకోనికనంట 5 కోట్లు పెట్టి దినం ప్రాక్టీస్ చేసుకుని ఇంటి పక్కల స్టేడియం కట్టుకుంటాడంట. ఏమన్నా అర్థం పడతా ఉన్నటువంటి సర్కార్ నడుస్తుందా ఈ రాష్ట్రంలో? మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఏం జరుగుతుంది అసలు?